మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఇప్పుడు టాపిక్ ఏంటంటే రోజా గారు వ్యాఖ్యానించారు. ఏమని? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంట. నువ్వేంటమ్మా, నువ్వు చెన్నైలో లేవు, చెన్నైలో ఉంటూ రాజకీయాలు ఆంధ్రాలో నడపలేదు, నిన్నేమనాలి? అసలు నీకు ప్రవేశం ఉండాలా? మరి నాన్ లోకల్ క్యాండిడేట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు పార్టీలో చేరి ఆయన సేవలు చేసుకుంటూ ఆయన మాట వింటూ నువ్వే చెప్తావు కదా చాలా కష్టాలు పడ్డారని. ఇన్ని కష్టాలు నాన్ లోకల్ క్యాండిడేట్ దగ్గర పనిచేస్తూ ఎందుకు పడాలమ్మా రోజా? ఆలోచించావా? ఇకపోతే ఎవరు లోకలు, ఎవరు నాన్ లోకల్? రాజకీయాల్లో ఉన్నంత వరకు మీ జగన్మోహన్ రెడ్డి కూడా మరి బెంగళూరులో ప్యాలెస్లో ఉండేవాడు కదా, రాజకీయాల కోసం వచ్చాడు. మరి ఆయన నాన్ లోకల్ అని ఎవరైనా బుద్ధున్నవాడు అన్నాడా? అనలేదు కదా. మరి మీ జగను ఎక్కడో ఉన్నటువంటి అనిల్ అంబానీ తాలూకు బంధువైనటువంటి వ్యక్తికేమో రాజ్యసభ సీట్ ఇచ్చాడు. ఆ నాన్ లోకల్కి నీ రాజకీయాల్లో నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేయాలి? మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆయన ఎంపీ చేయాలి? మీరు అందరూ ఎందుకు నోరు మూసుకోవాలి? దీనికి సమాధానం ఏమిటి? నాన్ లోకల్ ఏమిటి, లోకల్ ఏమిటి? వాళ్ళు నిలబడ్డారంటే వాళ్ళు తాలూకు మంచి చెడ్డలు చూస్తారు, ఆ పరిపాలన దక్షత చూస్తారు, ప్రజల్ని ఎంతవరకు కాపాడుకుంటారో చూస్తారు, అందుకే ఓటేస్తారు. ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత నువ్వు అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు మీద నీకు ఇన్ని ఏదో కంప్లైంట్స్ ఉన్నాయి కదా, ఈ కంప్లైంట్స్ అన్నీ ఉంటే వెన్నుపోటుదారుడు, నాన్ లోకలు, ఇంకేదో కంప్లైంట్లు ఉంటే ఆయన్ని 2 సార్లు ముఖ్యమంత్రిని ప్రజలు ఎందుకు చేస్తారు? నీ తెలియదేమో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎంత తెలివైన వాళ్ళంటే ఇందిరాగాంధీని దేశం అంతా ఓడించినప్పుడు కూడా ఆంధ్ర గెలిపించింది. ఆ మాటే పదే ఇందిరాగాంధీ గారు కూడా అంటుండేవారు మాట. ఈరోజు ఏదో తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి తాలూకు పరిపాలన నడుస్తున్నంత మాత్రంలో మీరు అలా విర్రవీగిపోవడం మీకే మంచిది కాదు. ఏదైనా మాట మాట్లాడితే ఆ మాటలో క్రెడిబిలిటీ ఉండాలి. నీ పని నువ్వు చేసుకో. నీకు ఇచ్చినటువంటి మంత్రి పదవికి టూరిజం డెవలప్మెంట్ అండ్ కల్చర్ దానికి ఏం చేసావు? టూరిజాన్ని ఎంతవరకు డెవలప్మెంట్ చేసావు? కల్చరల్గా నువ్వే ప్రోగ్రెస్ని సాధించావు? ఆలోచించావా? ఏం చేసావు నువ్వు? ఏమైనా ఇది చేశానని చెప్పుకో, గుండెమే చేసుకొని ఎంతసేపు పవన్ కళ్యాణ్ తిట్టడం, చంద్రబాబు నాయుడు తిట్టడం, లోకేష్ని తిట్టడం, ఇదేనా నువ్వు నా రాజకీయాల్లో నేర్చుకున్నటువంటి ఫండమెంటల్ థింగ్స్? ప్రజల గురించి ఆలోచించావా? ప్రజలు ఈ బాధలు పడుతున్నారని ఆలోచించావా? ప్రజలకు మంచి చేయాలని ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? ఏది ఆలోచించకుండా నీ నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే ఎవడు సహించండి. ఇక్కడ జనం తిరగబడుతున్నారు, చీ అంటున్నారు, క్యాండిడేట్ ఉమ్మేస్తున్నారు. చాలా బాధగా ఉంది. నాన్ లోకల్ ఏంటమ్మా? నాన్ లోకల్ ఏంటి? నాన్ లోకల్ కానీ కాదు. వాళ్ళు ఆంధ్రాలో వాళ్ళు ఉన్నారు, ఆంధ్రాలో పర్యటిస్తున్నారు, రాత్రనక పగలనక ఆంధ్రదేశపు ప్రజల తాలూకు కష్ట సుఖాల్ని చూస్తున్నారు. ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డి తాలూకు పరిపాలనలో ఎన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందో ఆంధ్రప్రదేశ్ని కూడా బేరీజు వేసి చెప్పగలుగుతున్నారు. ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నారు, న్యాయంగా స్పందిస్తున్నారు, న్యాయం అనుకున్న చోటుకి వెళ్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కానీ, అటు చంద్రబాబు నాయుడు కానీ. లేకపోయినట్టయితే మానవతా దృక్పథంతో కాకపోయినట్టయితే చంద్రబాబు లాంటి పెద్ద మనిషి 74 ఏళ్ల వయసులో ఉన్నవాడిని 53 రోజులు జైల్లో పెట్టి మీకు ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు పెట్టి ఆయన ఏదో దోమలు కొడుతున్నాయంటే దోమలు కొట్టకపోతే గేదో అని ఒక వ్యంగ్యంగా మాట్లాడడం, నీకు ఏసీలు కావాలంటే జైలు ఎందుకు? ఆయన జైలు కాదు, ఆయన జస్ట్ విచారణలో ఉంటుండగా రిమైండ్లో ఉంచాలి. జైలు అనుకుంటే ఎలాగవుతుంది? జైలు అంటే వేరు, నేరం నిరూపణ కాబట్టి కోర్టు ద్వారా శిక్ష విధించబడినట్టయితే జైలు అవుతుంది. ఈ రిమైండ్లో పెట్టారు గనక అసలు పూర్వాపరాలు తెలుసుకోకుండా మాట్లాడడం,
చాలా అది దురదృష్టకరం అన్నమాట. అసలు నీ రాజకీయ కెరియర్‌కే పెద్ద గొడ్డలి పెట్టు. మళ్ళీ నీకెవరైనా సీట్ ఇస్తారా? ఇస్తే నువ్వు గెలిచే చోట అనుకుంటున్న నగిరిలో సీట్ ఇస్తారా? పొమ్మనకంట పొగబెడతారు. ఆ రోజు నీ రాజకీయ జీవితం ఏమిటి? ఇంతవరకు ఈ 4.5 ఏళ్లలో ఎంత సంపాదించుకుంటే అంత. అంతకు మించి చెడ్డ పేరు సంపాదించుకున్నావు. అది నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. ఇలాంటి విషయాల్లో కొంచెం ఆలోచించి మాట్లాడడం ఎప్పటికైనా నేర్చుకో. నువ్వేదో ఒక చిన్న ఫోటోగ్రాఫర్ని పెట్టుకొని రోజా అంటే దేవత అని ఇలాంటి క్యాప్షన్లు నువ్వే పెట్టుకొని, నువ్వే ఫోటోలు తీయించుకొని, నువ్వే వీడియోలు చేయించుకుంటే నీ వీడియోలు నువ్వు చూసి మురిసిపోవచ్చేమో. జనంలో చాలా మార్పు వచ్చింది. జనంలో చాలా అసంతృప్తి ఉంది. తర్వాత జనం నీలాంటి లీడర్స్ని కోరుకోవటం లేదు. ఒక మంత్రిగా ఉంటూ పబ్బుల్లో డ్యాన్స్ చేస్తున్నావు అంటే నీకు నైతికంగా మాట్లాడే హక్కు ఎక్కడిది రోజా? చెప్పండి. అంటే పెద్ద వయసు గల వాడిగా ప్రశ్నిస్తున్నాను. ఒక టూరిజం అండ్ కల్చర్ ఇదా నీ కల్చర్? ఇందుకా నువ్వు డ్యాన్స్ చేసావు? చూసి ఎంత అసహ్యించుకున్నారు. అది అందులో ఎప్పుడు డ్యాన్స్ వేసావు నువ్వు? December 31st డ్యాన్స్ వేసావు. ఏ పెళ్ళిలోనో పేరంటంలోనో ఏదో దేవాలయంలో డ్యాన్స్ వేసావంటే ఒక పవిత్రత ఉండేది. కేవలం December 31st పూర్తిగా ముక్కు వరకు తాగేసి చిందులు వేస్తారు కదా, వాళ్ళతో పాటు నువ్వు చిందులు వేసావు. నిన్ను ఎలాగ అర్థం చేసుకోవాలి? నీ మాటలు ఎలాగ అర్థం చేసుకోవాలి? నీ మాటలకి ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి చూస్తున్న ప్రజలు కూడా ఆలోచించాలి. ఒక వీడియోలను చూసిన తర్వాత మంచి చెడ్డ వాళ్ళ బాధ, వాళ్ళ తాలూకు ఆవేదన చెప్పినప్పుడు అందులో ఎంతవరకు యథార్థం ఉందని చెప్పాలి. చెప్పింది మీ మనసులో ఉన్నది నేను చెప్పినప్పుడు దాన్ని 10 మందికి చేరవేయాలి, ప్రశ్నించాలి. అది న్యాయం సమంజసంగా ఉన్నప్పుడు. లేదా అది మీరు సరిదిద్దాలి. అంటే పౌరుడుగా మనకు ఆ బాధ్యత ఉంది. రేపు మునిగిపోతున్న పడవలా ఉంది ఆంధ్రప్రదేశ్ తాలూకు పరిస్థితి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది అని సవినయంగా మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.